హాయ్ ఫ్రెండ్స్! మన అందరి గర్వకారణమైన మన విశాఖ నగరంలో 19వ తేదీన ఒక అద్భుతమైన నౌకదళ కార్యక్రమం జరగబోతుంది. ఇది ఒక సాధారణ ప్రోగ్రాం కాదు. ఇది భారత శక్తి, భారత గౌరవం, భారత సైనికుల త్యాగానికి నిదర్శనం. 19వ తేదీన ప్రపంచం మొత్తం గర్వంతో చూస్తున్న రోజు. 50 దేశాలకు ఆతిథ్యం ఇస్తుంది మన భారత్. అవును, 50 దేశాల ప్రతినిధులు మన దేశానికి వస్తున్నారు. మన సంస్కృతి, మన సముద్ర శక్తి, మన ఆతిథ్యాన్ని చూడ్డానికి వస్తున్నారు. మన విశాఖపట్నం కేవలం ఒక అందమైన నగరం మాత్రమే కాదు, ఇది భారత తూర్పు నౌకదళ హృదయం. ఇక్కడ ఉన్న తూర్పు నావల్ కమాండ్ మన దేశ సముద్ర సరిహద్దులను కాపాడుతుంది. మనకు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి, మన పిల్లలు భయమేమి లేకుండా జీవించడానికి అక్కడ సముద్రంలో ఎవరో ఒకరు కాపలా కాస్తున్నారు. ఆ త్యాగాన్ని మనం కళ్ళారా చూసి గౌరవించాలి కదా. నౌకాదళం అంటే కేవలం నౌకలు కాదు, అది శక్తి, అది క్రమశిక్షణ, అది ధైర్యం, అది దేశభక్తి. భారీ యుద్ధ నౌకలు సముద్రంలో సగౌరవంగా సాగుతుంటే అది మన భారత శక్తికి ప్రతీక. ఆ నౌకల్లో ఉన్న ప్రతి జవాను మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతున్నాడు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, హెలికాప్టర్ల గర్జనలు, సముద్రంలో ప్రత్యక్ష డెమో, సైనికుల అద్భుత నైపుణ్య ప్రదర్శనలు, ఆకాశంలో ఫ్లైపాస్ట్ కనిపించినప్పుడు మన గుండె గర్వంతో నిండిపోతుంది. మన పిల్లలు మొబైల్లో గేమ్స్ చూస్తారు, కానీ ఇక్కడ నిజ జీవిత హీరోలను చూస్తారు. నేను కూడా దేశానికి సేవ చేయాలి అనే ఆలోచన వాళ్ళల్లో కలిగించే రోజు ఇది. ఇది ఒక వీక్షణ మాత్రమే కాదు, ఇది ఒక ప్రేరణ. పిల్లలను తప్పకుండా అందరూ కూడా తీసుకురావాలి. 19వ తేదీన మన అందరం ఇక్కడ ఉండాలి. మన సైనికులకు మన సమర్థనం చూపించాలి, మన గౌరవాన్ని తెలియజేయాలి. వాళ్ళు సముద్రంలో కాపలా ఉంటేనే మన ఇల్లు సురక్షితం. అందుకే ప్రతి ఒక్కరూ కుటుంబంతో తప్పకుండా రండి. 19వ తేదీన ఒకవేళ వీలు కాకపోతే 18వ తేదీన కూడా రిహార్సల్స్ అయితే జరుగుతాయి. ఆ రోజైనా మీరు తప్పకుండా వచ్చి వీక్షించాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి మన విశాఖ తీరాన్ని దేశభక్తి ఉత్సాహంతో నింపుదాం. భారత నౌకాదళానికి వందనాలు, మన జవాన్లకు శతశత నమనాలు. జై హింద్. అలాగే మన ఛానల్లో 19వ తేదీన లైవ్ అయితే జరుగుతుంది. అందరూ కూడా ఎవరైతే రాలేకపోతున్నారో లైవ్లో జాయిన్ అయ్యి ప్రత్యక్ష ప్రసారం చూడండి.